మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మనకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి సమయం కూడా చాలా విలువైనది. ఈరోజు ఇంత ఆయుషు, ఆరోగ్యము ఇచ్చారంటే దేవుని యొక్క కృపే. ఈరోజు జీవించి ఉన్నామంటే అది దేవుని కృపే. అందుకే దేవుడు ఈరోజు మరొక వాగ్దానం ద్వారా మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తున్నటువంటి ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడినది. నీవు నీవు జీవించు సంవత్సరములు అధికమునగును. మనము జీవించే సంవత్సరములు అధికం అవ్వాలంటే అది దేవుని కృపేనండి. అందుకే ఇంగ్లీష్ లో కూడా ఇలా రాయబడి ఉంటుంది. ఇయర్స్ విల్ బి యాడెడ్ టు యువర్ లైఫ్. ఆ యొక్క సంవత్సరములనేవి నీ జీవితంలో అధికం అవ్వడానికి కారణం దేవుడేనండి. ఈరోజు మనం ఆయుష్తో ఉన్నామంటే, ఆరోగ్యంతో ఉన్నామంటే, కుటుంబముతో ఉన్నామంటే, వ్యక్తిగతమైనటువంటి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యమును, సమస్తమును కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపే. నీ జీవితంలో ఆ ఇయర్స్ విల్ బి యాడెడ్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోకి నూతన సంవత్సరము వస్తుందంటే, నూతన దినము వస్తుందంటే, నూతన క్షణము వస్తుందంటే అది దేవుని కృపేనండి. ఈ దినమును చూడలేక ఎంతో మంది ఈ లోకమును విడిచిన వారు ఉన్నారు. కానీ నీవు నేను సజీవులుగా ఉన్నామంటే, ఊపిరి తీసుకుంటున్నామంటే అది దేవుని కృపే. దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు అనటం కంటే ఈ రోజు నీవు సజీవునిగా, సజీవురాలుగా ఉన్నామంటే అది దేవుని కృపేనండి. మంచి ఆరోగ్యం కలిగి ఉండటం. ఈ దినాలలో మరి కావలసినంత డబ్బు, వెండి, బంగారము, ఆస్తులు, ఆ యొక్క లగ్జరీ లైఫ్ అన్నీ ఉంటున్నాయి. కానీ ఆరోగ్యం ఉండటం లేదండి. వారు అనుభవిస్తున్నటువంటి జీవితం ఎంతో భ్రష్టత్వముగా, ఎంతో దీనత్వముగా ఉంటుంది. సరైన ఫుడ్ తీసుకోలేకపోతున్నారు, సరైన నిద్రపోలేకపోతున్నారు, సరి అయినటువంటి వెసులుబాటు వారి జీవితంలో చూడలేక ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. వారి బాధలు, కష్టాలు చెప్పితే తీరని విధముగా ఉన్నాయి. భయంకరమైన క్యాన్సర్ గడ్డలతోటి, భయంకరమైనటువంటి వ్యాధి బాధలతోటి, షుగర్ సమస్యలతోటి, యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ తో, లివర్ ప్రాబ్లమ్స్ తో, ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరందరి కోసం మనం ప్రార్థన చేయటం ఎంతైనా ముఖ్యమో, అత్యంత ముఖ్యంగా మన దేశ స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి సేవకులు, విశ్వాసులు, సంఘాలు భయంకరమైనటువంటి అపవాది పోరాటంలో ఉన్న విధానాన్ని బట్టి ప్రార్థన చేయటం క్రైస్తవులుగా మన బాధ్యత. కాబట్టి ఈ రోజు నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే దేవుని పని ఏదో నీకు మిగిలి ఉందని. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్, ఆ యొక్క సంవత్సరములు నీకు అధికమవుతున్నాయంటే దేవుని పని ఇంకా నువ్వు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని, ఇచ్చిన సమయమును, ఇచ్చిన సంవత్సరమును, ఇచ్చిన గడియను, ఇచ్చిన నెలను వ్యర్థము చేసుకోకుండా దేవుని కోసం ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండటము దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమేనండి. ఇది ఎంత మాత్రము ఇందులో సందేహం లేదు. కాబట్టి నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఆయుష్, ఆరోగ్యము దేవుడు అందుకే ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానము, నీవు జీవించే సంవత్సరములు అధికములు చేస్తున్నాడంటే ఆయన పని లేదా ఆయన సన్నిధిలో ఇంకా నీవు జీవించి ఉండటం ఆయనకి ఇష్టంగా ఉంది. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎన్నో డిపార్ట్మెంట్స్ లో ఉన్న బిడ్డలు ఆయా రకాల మానసికమైన ఒత్తిళ్లు, సాఫ్ట్వేర్స్, లాయర్స్, డాక్టర్స్, ఆయా కలెక్టర్స్, ఆయా రకాల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ లో అనేక రకాల ఒత్తిడితో తండ్రి ఆయా జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఈ ప్రెషర్ వల్ల ఎంతో ఇబ్బంది నాయన, అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. దళిత క్రైస్తవులపై జరిగే దాడులను నాయన మీరే నా తండ్రి నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు కొట్టివేయబడును గాక. ప్రజలందరిపై నీ అభిషేకం ఉండును గాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి, ప్రపంచ శాంతి నెలకొల్పబడటానికి సహాయం దయచేయండి తండ్రి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, మూయబడిన గర్భాలను తెరవండి, గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి. మంచాల మీద ఉన్నటువంటి వారిని మీరు లేపండి ప్రభా. రకరకాల వ్యాధులు, షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల గడ్డల చేత బాధపడే వాళ్ళకి ఆయా గడ్డలన్నీ కరిగిపోను గాక. యేసు నామములో
నా తండ్రి అన్‌కంట్రోల్ యూరిన్ పాస్ యేసు నామములో కంట్రోల్ అవును గాక. రకరకాల వ్యాధుల నుంచి మీరు విడుదల చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.